దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. మరి గడిచిన దినమంతా దేవుడు కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మమ్మల్ని సజీవులకు మనందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనము ఈ రోజు మరి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన ద్వారా మరి స్కైప్ ప్రోగ్రామును మనము ఆరంభించుకుందాం. నేను ప్రార్థిస్తున్నాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, నాయన మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి ప్రభువ, సాయంకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను. నాయన తండ్రి ప్రభువ, మరి సాయంకాల సమయంలో ప్రభువ మేము సమకూడి నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు ప్రభువ నీ చిత్తము ప్రభువ మా పట్ల నాయన ఏమైందో మేము ఎరగం కనుక వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రభువ పాటల ద్వారా మహిమ పొందండి. నాయన ప్రార్థనలకు జవాబు దయచేయమని మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువ దీవించి ఆశీర్వదించి నాయన మీ సన్నిధిలో మీ కాపుదలలో భద్రపరచుకోమని ఈ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ గ్లోరీ సిస్టర్. మీరు ఒక పాట పాడండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. నిన్నే ప్రేమింతును, నిన్నే కీర్తింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును. నిన్నే ప్రేమింతును, నిన్నే కీర్తింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును. ఆరాధనా 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 ఆరాధనా. నిన్నే ప్రేమింతును, నిన్నే కీర్తింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును. ప్రేమ స్వరూపుడవు, ప్రేమించువాడవు, ఆదరణ కర్తవు, అల్ఫా ఒమేగవు. ప్రేమ స్వరూపుడవు, ప్రేమించువాడవు, ఆదరణ కర్తవు, అల్ఫా ఒమేగవు. నీ నిన్ను ప్రేమించకున్నా నీ ప్రాణమిచ్చితివి, నీ నిన్ను ప్రేమించకున్నా నీ ప్రాణమిచ్చితివి. ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే కీర్తింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును. రాజుల రాజువు, రానున్న రాజువు, ప్రభువుల ప్రభుడవు, దేవాది దేవుడవు. రాజుల రాజువు, రానున్న రాజువు, ప్రభువుల ప్రభుడవు, దేవాది దేవుడవు. సర్వాధికారివి, సర్వోన్నతుడావు, సర్వాధికారివి, సర్వోన్నతుడావు. ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే కీర్తింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును.
హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రభు నామముని ఘనపరుస్తూ మనకు తెలిసిన పాటే కూడా మీరందరూ పాడొచ్చు. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో కోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున్న కురిసిన నీ కృప, నన్ను బలపరచినయ్యా, నిన్నే ఘనపరచునయ్యా, నన్ను బలపరచినయ్యా, నిన్నే ఘనపరచునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసు నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. విజయ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. విజయ్ పాల్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. వాక్యం షేర్ చేసుకోండి బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. లూకాసు సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. అంతలో ఒకనినొకడు రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లాని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి.
దేవుడు సాయం కొరకు మనం ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా ప్రభా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మిసయా నీ బంగారు పాదాలకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ మాటలు రెడ్డంచెల ఖడ్గముగా తండ్రి మా ఆత్మ మూలుగులను విభాగించినట్లు కృపను దయచేయి ప్రభా, సహాయం చేయి ప్రభా. నా సుత్తే వంటి నీ మాటలు మా హృదయంలో చొచ్చుకొని అయ్యా సరిచేయబడుటకు కూడా కృపను దయచేయి నాయన. సహాయం చేస్తురండి, నడిపిస్తురండి ప్రభా. అయ్యా ఈ యొక్క అద్భుతమైన సమయమును తండ్రి సద్వినియోగం చేసుకోవడానికి కృపను దయచేయండి. చెవి గలవాడు వినుగాక నేను ఈ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభా. ఇది మా అందరికి అర్థమవలాగన మాతో మాట్లాడండి ప్రభా. సాయం చేయండి నాయన. మేము మనుషులం, మేము మాట్లాడితే తండ్రి అది కోపము, ద్వేషము, అసూయలు ప్రభా. నీవు మాట్లాడితే అది మాకు ఆరోగ్యము, మాకు సమాధానము, నెమ్మది ప్రభా. అయా నీ మాటలను వినిపింప చేయమని కోరుతున్నాం. సహాయకుడు అయి నడిపిస్తురమ్మని, తోడుగా నీడగా మీరే ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ 12వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే 3 విషయాలు మనము గమనిస్తా ఉంటాం. చివరి భాగంకి వస్తే పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. మొదటిది పరిసయ్యులు, రెండోది వేషధారణ, మూడోది పులిసిన పిండి. ఈ మూడింటి గురించి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మొదట ఇట్లాని చెప్పసాగాను. మనతో ఆ యొక్క పరిసయ్యుల గురించి, అంటే పరిసయ్యులు మా యేసుక్రీస్తు ఉన్న కాలంలో ఉన్నారు, మరి ఇప్పుడు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఈ 21వ శతాబ్దంలో కూడా పరిసయ్యుల యొక్క స్వభావము మనకు తెలిస్తే మనకు చాలా మందికి కొంతవరకు తెలుసు. కానీ పరిసయ్యులు మరి వారు ఎటువంటి జీవితం కలిగి ఉన్నారనంటే, వారు దేవునికి పూర్తిగా వ్యతిరేకమైన, యేసుక్రీస్తుని ఎల్లప్పుడూ ఆయనని శోధించే వారిగా ఉన్నారు, ఎల్లప్పుడూ ఆయనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించే వారిగా ఉన్నారు యేసుక్రీస్తు ఉన్న సమయంలో. మరి ఇప్పుడు కూడా ఉన్నారా అంటే 21వ శతాబ్దంలో పరిసయ్యులు సంఘాలలో కావచ్చు, మరి కుటుంబాలలో కావచ్చు, మరి ఉన్నారు. ఎలాగనంటే వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క కఠినమైన బాహ్య ఆచారాలను పాటిస్తా ఉంటారు, కఠినమైన ఆచారాలను, యేసుక్రీస్తును. అందుకే వారిని యేసుక్రీస్తు ఏమన్నాడంటే వేషధారులు అన్నారు. వాళ్ళు పైనున్న వాటిని చూసేవారుగా ఉంటారు, లోపలున్న వాటిని గమనించుకోలేని పరిస్థితిలో ఉంటారు, లోపల దాంతో సంబంధం లేని వారిగా ఉంటారు. బాహ్యంగా ఏదైతే బయటికి కనబడుతుందో దాన్ని మాత్రమే. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా చక్కటి మాటలు వేషధారుల గురించి చెప్పబడి ఉంది. ఆ వేషధారులు ఎవరంటే సద్దుకయ్యులు, పరిసయ్యులు. మరి వీరిని గురించి చాలా విషయాలు మరి మన సువార్తలలో చెప్పబడి ఉన్నది. ఆ యొక్క పరిసయ్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, వారు వేషధారులై ఉంటారు మొదటగా. మరి ఈ 21వ శతాబ్దములో మరి ఆ పరిసయ్యుని ఆత్మ ఎవరికైతే ఉందో వాళ్ళు వేషధారులుగా ప్రవర్తిస్తా ఉంటారు, వేషధారణ స్థితిలో ఉంటారు. ఎటువంటి వేషధారణ అంటే పైకి బాగా కనిపిస్తారు, పైకి ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారు, లోపల అసూయతో, కుళ్ళుతో, మరి ద్వేషముతో, మరి ఒకలాంటి ఈర్ష్యతో అటువంటి స్వభావం కలిగి ఉంటారు. వీరిని వేషధారులు అన్నాడు. అందుకే ప్రభు ఒక గొప్ప మాట పలికాడు, ఏమనంటే నేను వేశ్యనైనా క్షమిస్తాను, ప్రేమిస్తాను, కానీ ఈ వేషధారులను నేను ఉపేక్షించలేను, క్షమించలేను. దేవుడు ఆ వేశ్యని, ఒక చెడ్డ పని, ఒక గలీజ్ పని చేసే స్త్రీని కావచ్చు, పురుషుని కావచ్చు, వారిని ఒప్పుకుంటాను, కానీ సమస్తము తెలిసి, అన్ని తెలిసి కానీ ఈ పరిసయ్యులు, ఈ వేషధారణ నేను క్షమించలేను అని అంటాడు. ఆ వేషధారణ జీవితం ఒకవేళ కలిగి ఉంటే సేవ చేస్తున్న మనకి, ఒక విశ్వాసి దశలో నుంచి శిష్యులైన దశలోకి వెళ్ళాం. మనం అందరం ఒక శిష్యరికం పొందుకుంటున్నాం, యేసుక్రీస్తుకి ఒక రిప్రజెంటేటివ్ గా మారాం, మానవులకి యేసుక్రీస్తుకు మధ్యవర్తిగా మనం ఇప్పుడు ఉన్నాం. మరి మనలో ఒకవేళ వేషధారణ ఉంటే, అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనాను లేవు, నువ్వు వెచ్చగానైనా ఉండు, ఒకవేళ పాపంలో ఉంటే ఉండిపో, కానీ చల్లగా అంటే నీతిగా అన్నా ఉండు, ఇలాగైనా ఉండిపో, దేవునిలో అయినా ఉండిపో. కానీ 2 బ్యాలెన్స్ చేస్తా ఉన్నావు, ఇటు సంఘానికి వస్తున్నావు, ఇటు బోధలు ప్రకటిస్తున్నావు, ఇటు వాక్యాలు చెప్తున్నావు, ఇటు పాటలు పాడుతున్నావు, ఇలాగ ప్రార్థనలు చేస్తున్నావు. సేమ్ టైం బయటికి వెళ్ళిన తర్వాత మరి లోకంలో కూడా చేసేటివన్నీ చేస్తా ఉన్నావు.
అటు బూతు మాటలు, అటు ఆ చాడీలు చెప్పడము, ఒకరి గురించి ఒకరికి చెప్పడము, నిందలు వేయడము, లేదా తీర్పులు తీర్చడము, మరి ఇంకా ఒక అబద్ధాలు ఆడడము, లేదా కొంతమందిలో చెడ్డ బూతులు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇవి కూడా చేస్తా ఉన్నారు. అంటే ఇటు దేవుళ్ళ వైపు ఉన్నప్పుడు దేవునిలోను, ఇటు లోకంలో ఉంటే లోకంలో. అందుకే యేసుప్రభు వారు అంటారు, మీరు లోకమునకు వేరై ఉన్నారు. కానీ నేడు 21వ శతాబ్దంలో చూస్తే ఈ పరిసయ్య ఆత్మ ఎవరికైతే ఉందో వారు వేరుగా లేరు, లోకంలో కలిసిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏ తేడా లేదు. లోకములాగాను, దేవుని మందిరములో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలాగాను, శిష్యుల్లాగాను మరి కనిపిస్తా ఉన్నారు. అందుకని వారి యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, పులిసిన పిండి ఏం చేస్తుందండి, ముద్దంతను పాడు చేస్తుంది. కొంచెం పిండి కొద్దిగా మీరు గమనించినట్లయితే, ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోండి, ఎనీ ఫ్రూట్, అది యాపిల్ కావచ్చు, బనానా కావచ్చు. బనానా తీసుకుందాం, మనందరికి బనానా, అరటి పండు గురించి తెలుసు. ఆ అరటి పండు ఒక్కటి మాడిపోతే మిగతా అన్ని కూడా సోకేమైపోతుంది, మాడిపోతుంది. పులిసిన పిండి యొక్క స్వభావం కూడా అంతే. ఒక యాపిల్, ఒక ఆనియన్, ఒక ఉల్లిగడ్డ ఒక్కటి తీసుకోండి, ఆ బుట్టలో వేయండి, పాడైపోయింది. ఒక్కదాన్ని మంచి బుట్టలో వేయండి, మిగతా ఆనియన్స్ అన్ని పాడైపోతాయి, మిగతా యాపిల్స్ అన్ని పాడైపోతాయి. ఒక్కటి చాలండి, ఒక గుణం చాలు మనల్ని మొత్తం సర్వం కోల్పోవడానికి. ఒక వ్యక్తి చాలు ఒక మంచి సాహసాన్ని చెడగొట్టడానికి. ఒక వ్యక్తి చాలు సంఘాన్ని రూపుమాపులు లేకుండా చేయడానికి. ఒక వ్యక్తి చాలు యేసుక్రీస్తుని అవమానపరచడానికి. ఒక గుణమే మన కుటుంబాన్ని నాశనం చేసేదిగా ఉంటది. కాబట్టి ఈ పులిసిన పిండి ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళంట వేషధారణతో ఉంటారు. వేషధారణ. అందుకే అపోస్తులుడైన పౌలు గారు అంటాడు, ఈ వేషధారల గురించి, మీరు సున్నం కొట్టిన సమాధులు. మీరంట సమాధులు ఎలాగుంటాయండి, చాలా నీట్ గా, అంటే కట్టబడినప్పుడు ఏ విధంగా ఉంటాయి, సున్నము, మంచి మంచి పెయింటింగ్, బొమ్మలు, మంచి రాతలు, పాలిష్ బండలు. ఎంత నీట్గా ఉంటదంటే మన ఇల్లు కూడా ఉండదు అంత నీట్ గా. అంత పాలిష్ బండలతో చాలా అందంగా ఆ సమాధుల్ని, అవి పైకి అట్లా ఉంటాయి, కానీ లోపల తవ్వుతే ఏముంటుందనంటే ఎముకలు, కుళ్ళు పట్టి ఉంటాయి, వాసన, దుర్వాసన, మాంసపు ముద్ద, పురుగులు, చెడు, ఒక విపరీతమైనటువంటి ఆ యొక్క దుర్వాసన అక్కడ కలిగి ఉంటది. అలాగే ఈ పరిశీలనలో కూడా పైకి భక్తిగా ఉన్నారు, సమాధులు ఏంటంట, సున్నం కొట్టిన సమాధులు అంట. వీళ్ళు సున్నం కొడితే ఎంత కలకలలాడుతుందో, పైకి మాత్రం వీళ్ళే సరైన వ్యక్తులు, వీళ్ళే అసలు దేవునికి కరెక్ట్ గా చేసేవాళ్ళు. అది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటది, మీరు ప్రార్థన చేయనప్పుడు ఇతరులకు వినబడే వాళ్ళని ఇలాంట నీరసంగా కనిపిస్తారంట ఈ పరిసయ్యులు. వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు గొప్ప శబ్దాలతో చేస్తారనంట, ఇతరులకు వినబడే విధంగా చేస్తారనంట, ఇతరులకు వాళ్ళకి అసలు ఏందిరా వీళ్ళు ఇంత డిస్టర్బ్ చేస్తున్నారా అనే విధంగా చేస్తారంట ఈ పరిసయ్యులు. ఎందుకంటే వాళ్ళలో స్వనీతి అనేది దూరిపోయి ఉన్నది. స్వనీతితో ఉంటున్నారు వాళ్ళు. ఆ స్వనీతి ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఆ యొక్క లూసిఫర్ దగ్గర నుంచి వచ్చింది. వాడు అందుకే ఆ స్వనీతితో వాడు గర్విష్ఠుడైపోయాడు. నేను కూడా గొప్పే, నాకేం తక్కువ, నేను కూడా మంచి వాక్యం చెప్తాను, నేను కూడా మంచి వర్షిపర్ని. ఈరోజు ఇది కూడా ఉంది. అందుకే అదే లూకా సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో నీ యొక్క యజమానుడి కంటే శిష్యుడు అధికుడు కాడు. ఒకసారి చూద్దామండి ఆ విషయం కూడా ఈ లూకా సువార్తలో 6వ అధ్యాయం 40వ వచనంలో, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. ఇది నేడున్న సంఘాలలో కావచ్చు, లేదా మనలాంటి శిష్యులలో కావచ్చు, చాలా చోట్ల ఇది గ్రహించలేకపోతున్నారు. శిష్యుడు ఎప్పటికి కూడా తన బోధకుని కంటే అధికుడు కాడు. కానీ ఈ పరిసయ్యుని జీవితంలో ఏ విధంగా ఉంటదంటే, ఈ పులిసిన పిండి ఏ విధంగా పని చేస్తుందంటే, వాడు బోధకుని కూడా తక్కువగా మాట్లాడతాడు, తక్కువ అంచనాలు వేస్తాడు, బోధకుని కూడా తీసి పారేస్తాడు, తన బోధను విమర్శిస్తాడు, తన దగ్గరే ఉంటాడు, తననే ఫాలో అవుతాడు. కానీ ఏం చేస్తాడనంటే తన సొంతమైనటువంటి బోధలోకి వెళ్ళిపోయి
ఆ యొక్క ఆ, బోధకుణ్ణి బోధకుని తక్కువగా చేస్తాడు. అది కూడా కాడని వాక్యం సెలవిస్తా ఉంది. శిష్యుడు ఎప్పుడు శిష్యుడే. మనం యేసుక్రీస్తు కంటే పెద్దవారం అవగలమా? యేసుక్రీస్తు కంటే మనము ఏదైనా హెచ్చించుకోగలమా? అపోస్తలుడైన పౌలు గారే అంటారు, అన్ని సంఘాలు కట్టి అన్ని అభివృద్ధి చేసి అనేక శ్రమలు పొంది అనేక నష్టాలు అనుభవించి దాన ధర్మాలు చేసి అనేక శిష్యుల్ని తయారు చేసి ఆయన అంటాడు, ఇదిగో నేను పాపులలో ప్రథముడను. అంటే ఆయన జీవితమే తగ్గించుకుంటా ఉన్నాడు. కానీ ఈ రోజు నువ్వు పాపివి, నువ్వు మారాల బ్రదర్, నీలో ఇలాంటి గుణాలు ఉన్నాయి, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, నీ వల్ల సంఘం కూలిపోతుంది, నీ వల్ల అభ్యంతరాలు వస్తున్నాయి, నువ్వు సరిచేయబడాలి అనంటే ఊరుకుంటారా అండి? ఈరోజు ఊరుకోరు. కాబట్టి పరిసయ్యుల ఆత్మ, ఆ పులిసిన పిండి ఉంది, నా గురించే చెప్తారా, నా గురించే మాట్లాడతారా అని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్, ఒకవేళ నేను కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటున్నానేమో, నేను కూడా ఒకవేళ దేవునికి అయిష్టునిగా ఉంటున్నానేమో, నాలో కూడా ఆ పరిసయ్యుని ఆత్మ ఉందేమో, నేను కూడా పులిసిన పిండి వలె సంఘాన్ని అంతా చెడగొడుతున్నానేమో. మనకు తెలియదు, కొన్నిసార్లు మనం చెడగొడుతున్న సంగతి కూడా మనకు తెలియదు. మనం మంచిదే అనుకుంటాం, మంచి పనికి రాదు, దేవుడిదే మంచి పనికి వస్తుంది. మన మంచి, ఈ లోకం మంచి కూడా ఉందండి. అన్నదానాలు చేస్తారు, హాస్పిటల్ చూపిస్తారు, వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారా? వెళ్ళలేరు. కాబట్టి మన మంచి కాదు, దేవుడు ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే విడిచిపెట్టుకోమంటున్నాడో, ఏదైతే హెచ్చరిస్తూ గద్దిస్తూ బుద్ధి చెప్తా ఉన్నాడో దాన్ని మనం లక్ష్య పెట్టినట్లయితే మనము ఆ పరిచయుని ఆత్మ నుంచి విడుదల పొందుకోగలుగుతాం. అయితే శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. సిద్ధుడు అవ్వాల ముందుగా. ఆ బోధకుని ఫాలో అయ్యే వ్యక్తి సిద్ధుడై ఉండాలి, సిద్ధుడు కావాలా. ఎట్లా సిద్ధుడు అవుతాడంటే తన బోధకుని చెప్పినది చెప్పినట్లుగా, ఏదైతే యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పిస్తా ఉన్నాడో ఆ విధంగా మనం ఎప్పుడైతే సిద్ధులు అవుతామో ప్రతివాడు తన బోధకుని వలె. అందుకే యేసు ప్రభు అంటాడు, మీరు నా స్వరూపము, నా పోలిక, మీరు నా వాళ్ళు, నా మనుషులు, నా బిడ్డలు, మిమ్మల్ని నేను విడువను ఎడబాయను, మీరు నా పోలిక. క్షమించే దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా నీ పోలికలో ఉండి మేము పులిసిన పిండి వలె ఉండకూడదు అని మనం అడుక్కోవాలా. అప్పుడు మనం ఏమవుతామంట, తన బోధకుని వలె ఉండును. ప్రతి వాడును తన బోధకుని వలె. ఎప్పుడు? సిద్ధుడైన ప్రతివాడు. ఎవడు? సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వల్లే ఉంటాడంట. సిద్ధుడు కావాలా మనం కూడా, మనం తెలుసుకోవాలా. ఈ ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఎక్కడ చూసినా కూడా మరి ఇతను ఈ విధంగా చెప్తాడండి, ఇతను ఆ విధంగా చెప్తాడండి, ఇతను సరైన వ్యక్తి కాదండి, ఇతను క్రమం లేదండి, ఇతనిలో అది లేదండి, ఇతని పైన వేషం బాలేదండి, ఈయన కటింగ్ ఈ విధంగా. ఇవే అవును, నిజమే, పై వేషధారణ కూడా ఇంపార్టెంటే, కానీ అదే ముఖ్యం కాదు. లోపల ఉన్నదా అది మనకు చాలా ఇంపార్టెంట్. లోపల ఉన్నది ఏదైతే మన ఆత్మ నడిపింపు ఉందో, మనం ఏదైతే సమాధానంగా ఉంటున్నామో అది మాత్రమే మనకి దేవునికి అవసరమై ఉన్నది. కాబట్టి మనం కూడా ఎటువంటి స్థితిలో ఉన్నామనేది తెలియబడతా ఉంది ఇక్కడ. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు అన్నాడు. కాడు అంతే. ఎందుకంటే చాలా ఈ కాలంలో చూస్తున్నాను నేను, వేరే సంఘాలకు వెళ్ళి ఆ బోధకుని విమర్శిస్తున్నారు. వీళ్ళు ఆ సంఘాన్ని కట్టారా, వీళ్ళు అంతమందిని గ్యాదర్ చేశారా, వీళ్ళు ఆ గోడలకి ఏదన్నా న్యాయం చేశారా, అక్కడ ఉన్న వాళ్ళకి ఏదన్నా సాయం చేశారా? వీళ్ళు ఏది చేయలేదు. కానీ వీళ్ళు ఏం చేశారనంట, తమను తామే స్వనీతి పరులుగా ఎంచుకొని వాళ్ళు ఏం చేశారంటే తీర్పులు తీర్చేవారిగా ఉంటారు. ఇతను ఈ విధంగా, ఇతను ఆ విధంగా, ఫలానా అది అని. అది ఎప్పుడైతే జరుగుతుందని అంటే పులిసిన పిండి నీలో ఉంటే, పులిసిన పిండి మనలో ఉంటే వీళ్ళు ఏం చేస్తారంట, స్వార్థ ప్రియులంట, వీళ్ళు గర్విష్ఠులు, స్వనీతి పరులు, దురాశ పరులు. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేసి కిందికి ఆయన ఆకలి కొరకు ఎవరి దగ్గర ఏమన్నా ఉందా అని అంటే ఒక్కరు కూడా లేరంట. అక్కడ పరిచయులు, సద్దుకాయులు పారిపోయారంట, డబ్బులు ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని. ఒక్కరు కూడా లేరనంట. వీళ్ళు ఏమి చేయరు, కానీ యేసుక్రీస్తు కిందికి రాగానే 6వ అధ్యాయంలో శోధిస్తా ఉన్నారు. వీళ్ళంట ఒకటే, వీళ్ళు ప్రసంగాలు చేసినా ఇతరులకు వినపడే విధంగా, ఓ ఇదిగో మాది ఉంది. ఇవాళ రేపు చూస్తా ఉన్నాం కదా, ఎన్ని పోస్టర్లు, ఎంతెంత సర్క్యులేషన్ ఫేస్బుక్ లో. ఒక అట్టిపండు ఇస్తే ఫేస్బుక్ లో చూపిస్తున్నారు, మీరు ధర్మము చేయనది మీ కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున మీ గదిలోకి వెళ్ళమన్నాడు. కానీ ఈ రోజు ఏ విధంగా ఉన్నాం, అందరు కనిపిస్తే
అక్కడ అబ్బా పెద్ద ప్రార్థన జరుగుతుంది. ఎవరిది? పరిచయులది. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా పాపాన్ని ఒప్పుకోలేడు వాళ్ళందరి ముంగట. కానీ వాళ్ళందరి ముంగట వీరికి అది చెయ్యి, వీరికి ఇది చెయ్యి, అలాగా ఆజ్ఞాపించి అన్ని చేస్తా ఉంటారు. ఈ పరిచయులది భయంకరమైనది. అందుకే ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు, ఇదిగో ఈ బోధకుని కంటే నువ్వు అది కూడా కాదు, నువ్వు సిద్ధుడవు కా, బోధకుని వల్ల అవుతావు నువ్వు కూడా. అందుకే కింద 41 వచనంలో, నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. ఈ పరిచయని జీవితంలో ఏ విధంగా ఉంటదంటే, వీడి కంటిలో దూలం ఉంటది, దాన్ని ఎంచడంట, వాడికి దాన్ని లెక్క చేయడంట. అంటే వీడి జీవితంలో బహు నాశనకరమైనవి ఉన్నాయి, కానీ ఎదుటి వాటిలో చిన్న దూలము, అది నాశనానికి కూడా కాదు, అది చిన్నది, ఒక చిన్న డాట్ లాంటిది, దాన్ని పట్టుకుంటా ఉంటాడు. ఎంత దౌర్భాగ్యం కదా. అందుకే మనకు 1 కొరింథీ 11:31 వచనము ఏమని చెప్పబడుతుందంటే, మిమ్మల్ని మీరే విమర్శించుకునుడి, అప్పుడు మీరు తీర్పులోనికి రారు. మనల్ని మనమే విమర్శ చేసుకోవాలి. ఏ విధంగా ఉన్నాం మనల్ని మనం డే బై డే, ఎవ్రీ మినిట్, ఈ మాట అనొచ్చా లేదా, ఇది దేవుడు వింటాడా లేదా, ఇది నేను ఈ విధంగా పాటించాలా వద్దా, ఈ ఆచారాల జోలికి పోవాలా వద్దా, ఇవన్నీ కూడా మనము ప్రతిరోజు విమర్శ చేసుకోవాలా. ఎవరి గురించి? పక్కన వ్యక్తి గురించి కాదు, సేవకుడి గురించి కాదు. ఇవాళ రేపు సేవకులు మైక్ లో చెప్పాలంటే భయపడుతున్నారు. వీడేమంటాడో వాడేమంటాడో, వాడెన్ని ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈయన ఇట్లా చెప్పాడు అట్లా చెప్పాడు అని లేనిపోని అంటాడో అక్కడికి తీసుకొచ్చేసారు ఒక సేవకుడిని, ఒక మధ్యవర్తిని. దేవునికి మనకు మధ్యవర్తిని ఎక్కడికి తీసుకొచ్చారు అంటే ఆ అంత దిగిపోయే స్థితికి తీసుకొచ్చారు. ఎవరండి వీళ్ళు? పులిసిన పిండి కలిగిన పరిసయ్యులు. వీళ్ళ కంట్లో దూలం పెట్టుకొని, దూలం ఎంత పెద్దది కదా, ఆ దూలం పెట్టుకొని వీళ్ళు ఎదుటివాని కంట్లో ఉన్న చిన్న చిన్న నలుసును, స్పార్టికల్స్ ని వెతుకుతా ఉంటాడు, చిన్న దుమ్ముని, చిన్నదాన్ని. కాబట్టి మనల్ని దేవుడు ఆ విధంగా ఉండాలని కోరుకోవట్లేదు, ఆ విధంగా ఉండాలని మనల్ని శిష్యులుగా చేయలేదు. మనము ఎదుటివాని కంట్లో కన్నా మన కంట్లో పూర్తిగా క్లీన్ చేసుకునే వారిగా మనల్ని ఉంచాడు. ఆ తర్వాత ఎదుటివాని కంట్లో మనం తీయకపోవడం కూడా తప్పే. ఎదుటివాని కంట్లో నలుసుండని దూలం ఉండని వాణ్ణి కూడా సరైన మార్గంలోకి నడిపించాలి. ఎప్పుడు అది జరుగుతుందనంటే మన కంట్లో దూలము లేనప్పుడు, మన కంట్లో నలుసు లేనప్పుడు, అప్పుడు మాత్రమే జరుగుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు చూడనేలా, నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయ నిమ్మని నీవెలాగో చెప్పగలవు? వేషధారి. 42 వచనంలో చూడండి, వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. చూడండి, మనలో పాపము, మనలో రహస్యమైన పాపము, చెడు చూపులు, చెడు ఆలోచనలు, అబద్ధాలు, ఇవన్నీ తీసేసి ఎదుటిలో కూడా అవి తీసేయడానికి ప్రయత్నించు అని అంటున్నాడు. ప్రయత్నించొద్దు అనట్లేదు ఇక్కడ, ప్రయత్నించు. కానీ ఎప్పుడయ్యా అనంటే నీలో ఈ గుణాలన్నీ పోవాలి. ఈ గుణాలన్నీ నీలో ఉంటే ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి. ఒకసారి చూద్దాము, 1 కొరింథీలు 5, 6, 7, 8 వచనాలు చూద్దాం. 5వ అధ్యాయం 1 కొరింథీలు 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా. చూడండి, అతిశయపడద్దు. పరిచయులు అతిశయపడ్డారు. ఇదిగో మేము ప్రార్థన చేస్తాము, నిలువుటాంగిలు వేసుకుంటున్నాము, మేము నీట్ గా తయారయ్యాము, అసలు మాకు కూడా ఇప్పుడు కూడా ఆ పరిచయులు ఉన్నారా లేరా? ఖచ్చితంగా ఉన్నారండి. ఇదిగో మాకు కూడా పరిచర్య ఇవ్వబడింది, మేము కూడా చేస్తున్నాము, మాలో కూడా అది ఉందని ఒక అతిశయం వచ్చింది. అందుకే అంటాడు, మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఏది పారవేయాలనంటే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయాలి. మనం పాతదైన పులిపిండి ఏది? మనం రక్షింపబడక మునుపు మనలో అసూయ ఉండేది, మనలో గర్వపు మాటలు ఉండేవి, మనం అబద్ధాలు మాట్లాడే వాళ్ళం, మనం బూతులు మాట్లాడే వాళ్ళం, మనం ఇతరులను చూసి వ్యసన పడే వాళ్ళం, ఇతరులను చూసి కుళ్ళుబోతులం, మనం సరైన స్థితిలో లేం. అందుకే పౌలు గారు భక్తుడు అంటాడు, ఇదిగో మీకు ఆ విషయాలను, ఆ పాత విషయాలను బట్టి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్న వారు కారా. సిగ్గుపడుతున్నాం ఈరోజు. మరి
యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి ఆ యొక్క పాత పులిపిండిని తీసివేయడానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మరలా పాత పిండిని నీ వెంట పెట్టుకొని వస్తే, మరలా ఆ పాత పిండితోనే సావాసం కలిగి ఉంటే 8వ వచనంలో చూద్దాం. గనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులి అని రొట్టెతో పండుగ ఆచరితము. చూడండి, సత్యము అనే పండుగ, నిష్కాపట్యం అనే పండుగ. చూడండి, ఇది కదా పండుగ. నీలో సత్యం వస్తే, నిష్కాపట్యంగా ఉంటే, కపటము ఉండకూడదు, అసత్యము నీలో ఉండకూడదు. కానీ ఆ పాతదైన పులిపిండిలో ఏముందంట? దుర్మార్గత, దుష్టత్వము, ఈ రెండు ఉన్నాయి. ఈ దుర్మార్గతలో, ఈ దుష్టత్వములో సమస్తం ఇమిడి ఉన్నాయి ఈ రెండు మాటలలో. దాంట్లోనే అబద్ధాలు వస్తుంది, దాంట్లోనే ఓర్వలేనితనం వస్తుంది, నేనే గ్రేట్ అనేది వస్తుంది, నాకంటే బాగా ఎవరికి తెలియదు అనేది వస్తుంది. ఈ పరిచయలలో కూడా అదే ఉన్నది. ఆత్మ క్రీస్తుని ఎప్పుడు వ్యతిరేకిస్తా ఉన్నది, యేసుక్రీస్తుని. కానీ ఇప్పుడున్న పరిచయలు కూడా యేసుక్రీస్తునే బోధిస్తారు, కానీ వారిలో అది ఉండదు. వారు పైకి ఆచారాలను పాటిస్తారు, పైకి భక్తిగా కనిపిస్తారు, నీరసంగా కనబడతారు, చాలా ఉపవాసాలు ఉన్నట్టుగా కనబడతారు. కానీ వాళ్ళు మోసముతో, లోపల మోసము, పైకి మాత్రం ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని అంటారే, కానీ లోపలంతా మోసముతో ఉంటారు. ఇంకెవరన్నా మోసంగా కనిపిస్తే వాళ్ళతో స్నేహం చేస్తారు. వాళ్ళు ధర్మశాస్త్రంలో కఠినమైన ఆచారాలను అన్నిటిని పాటిస్తారు, కానీ వారు దేవునికి దూరస్తులుగా ఉంటారు. వాళ్ళ ప్రార్థనలు కానీ వారంతా, వారి చింత ఎక్కడుందయ్యా అని అంటే వాళ్ళ వస్త్రాల మీద, వాళ్ళ వేషం మీద. వాళ్ళు ఎలాగ నన్ను చూస్తున్నారు ఈ స్టేజ్ ఎక్కినప్పుడు కానీ, ఈ వాక్యం చెప్పినప్పుడు కానీ, నేను ఏ విధంగా కనబడుతున్నాను, ఎటువంటి ఇంపైన మాటలు మాట్లాడుతున్నాను. వాళ్ళు వాక్శక్తికి చోటియ్యారు కానీ వాక్ చాతుర్యానికి చోటిచ్చేవారుగా ఉంటారు. అందుకే వారిని అంటాడు, నీ కంట్లో ఉన్న దూలం తీసేసుకోండి, ఇది నీ కంట్లో ఉన్న దూలంని తీసుకోండి. ఇక్కడ 5వ అధ్యాయం 8వ వచనంలో, 1 కొరింథీలో ఎంత చక్కగా రాయబడిందంటే, మనలో కూడా ఆ దుష్టత్వము, ఆ దుర్మార్గత మనకు కనబడుతా ఉంటది. ఒక విషయం తెలుసండి, ఏంటంటే మనం ఏంటో మనకు తెలుసు, రెండోది యేసుక్రీస్తుకు తెలుసు, మూడోది సాతానుకు కూడా తెలుసు. మనం ఏంటి, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఎవరి మీద పగలు రేపుకొని ఉన్నాం. మనము ఒకటి కట్టలేదు, ఒకటి నాటలేదు, కానీ పెరికివేయడానికి మాత్రం సిద్ధముగా ఉన్నాం. దయచేసి గమనించాలి. మనం నిజంగా నీ వల్ల అయితే ఎన్నో చేయగలొచ్చాయి, కానీ ఎదుటి వారిది వెళ్ళి మనం నాశనం చేయగలం. కాబట్టి దేవుడు మనతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నిష్కాపట్యమును సత్యమును అని పులి అని రొట్టెతో పండుగ ఆచరింతుము. నిష్కాపట్యం కలిగి ఉండాల. అందుకే పరలోక రాజ్యము ఎటువంటి వారితో ఆక్రమింపబడి ఉంటది అంటే, చిన్న బిడ్డల్ని చూపిస్తా ఉంటాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. వాళ్ళలో నిష్కాపట్యము, వాళ్ళలో సత్యము, ఈ రెండు గుణాలు ఎప్పుడైతే వస్తుందో మనం చిన్న పిల్లల వల్లే ఉంటాం. పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని అంటాడు. పరలోక రాజ్యం ఎక్కడుందయా? చిన్నపిల్లలు ఎక్కడుంటే అక్కడ ఉంది. ఎక్కడైతే చిన్నపిల్లలు అంటే ఎవరు? ఇప్పుడు పుట్టిన వాళ్ళు, ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఒక 5 సంవత్సరాలు లోపేసుకోండి. మరి నువ్వు కూడా ఆ విధంగా ఉంటే, నీ కూడా నిష్కపటంగా ఉంటే, నిన్ను కూడా దేవుడు ఆ పసిబిడ్డ లాగానే ఆహ్వానిస్తాడు. నిన్ను కూడా నన్ను కూడా దేవుడు ఆ పసిబిడ్డ లాగానే ఆహ్వానిస్తాడు. కాబట్టి మన ఉన్నతమైన పిలుపు ఏంటంటే, మనము విశ్వాసులుగా కాదు శిష్యులుగా ఉండాలని. ఆ శిష్యుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, జాగ్రత్త కలిగి ఉండమంటాడు 12:1 లూకాసు వార్తలో. జాగ్రత్త కలిగి ఉండు. వేషధారణ, పరిచయుని బోధ, రెండోది పులిసిన పిండి, మూడోది. ఇది ఎవరిలో ఉంటదంటే వాళ్ళు ఇవే గమనిస్తా ఉంటారు. ఈయన ఏం చెప్పాడు, ఎలా చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఇవే ఉంటది వీళ్ళకి. కాబట్టి మనము పరిచయుల యొక్క వాళ్ళ నుంచి మనము ఆ ప్రమాదము నుంచి మనము తప్పించబడాలా. ఎప్పుడైతే మనం తప్పించబడతామో దేవునికి ఇష్టలుగా ఉంటాం. అందుకే వీళ్ళు ఎక్కువ మనుషుల మెప్పును కోరుకునే వారుగా ఉంటారు. మనుషుల మెప్పు కోరుకునే వాడు దేవుడికి ఏంటంట ఇష్టడు. దేవునికి అసలు వాడంటే ఇష్టమే ఉండదు. మనుషుల మెప్పు కోరుకుంటా ఉంటారు వీళ్ళు. అందుకే 1 సాముయేలు 16:7 ఒక్కసారి చూద్దాం. 1 సాముయేలు 16వ అధ్యాయము 7వ వచనము.
అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. మనుష్యులు పై రూపములను లక్ష్య పెడతారు, కానీ యెహోవా ఎవరంట? హృదయ అంతరంగములను శోధించువాడు, పరిశోధించువాడు, హృదయములో రహస్యములను ఎరిగిన వాడు. ఆయన మన ఎముకలు తెలుసు, మన నరములు తెలుసు, మన యొక్క కణములన్నీ తెలుసు యేసు ప్రభుకి. ఆయన మన యొక్క హృదయ అంతరంగములను. కానీ మనిషి ఎటువంటి తీర్పు తీరుస్తాడండి? అతను నన్ను మెచ్చుకుంటే అతనికి ఒకలాగా, అతను మెచ్చుకోకపోతే సరి చేస్తే అతనికి ఒకలాగా, ఆమె అందంగా కనిపిస్తే ఆమెకొకలాగా, ఇంకొక ఆమె బాగాలేకుండా కనిపిస్తే ఆమెకొకలాగా. ఇది కదా ఇప్పుడు సంఘాలలో నడిచేది. డబ్బున్న వ్యక్తికి ఒకలాగా, డబ్బు లేని వ్యక్తికి ఒకలాగా, కులం మా కులం అయి ఉంటే ఒకలాగా, మా కులం కాకపోతే ఒకలాగా. అతను చాలా హ్యాండ్సమ్ గా మంచిగా కనిపించి రిచ్ కిడ్ లాగా కనిపిస్తే అతనికి ఒకలాగా. మనుషులు పై రూపాన్ని చూస్తారు. పరిచయుడు కూడా అదే చూస్తా ఉన్నాడు, పై రూపాన్ని కోరుకుంటా ఉన్నాడు. కానీ ప్రభు అంటున్నాడు ఆయన హృదయాన్ని కోరుకునేవాడు. హృదయము. అందుకే ఇర్మియా 17:21 అంటాడు, 21-23 ఉంటుంది, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి, మోసకరమైన వ్యాధి కలిగినదంట. హృదయం అన్నిటికంటే. ఈ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీ హృదయం అటువంటిదని తెలిసి ఆయన ఏం చేశాడంట? కొత్త పిండిని ఇయ్యడానికి వచ్చాడు ఆయన. కొత్త పిండి, పాతదైన పిండిని తొలగించి ఏంటంట 7వ వచనంలో, మొదటి కొరింథీ 5:7 వచనంలో, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై. చూడండి, క్రొత్త ముద్ద. మన హృదయం కఠినమైనది, మన హృదయం ఘోరమైన వ్యాధితో, పాపముతో, అజితేంద్రియముతో, గొప్ప నష్టముతో, నాశనానికి అడుగులు వేసేదిగా ఉంటే యేసుక్రీస్తు తప్పిపోయిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. అందుకే మనం కొత్తదైన పిండి కావాలా, కొత్తదైన ముద్ద అవ్వాలి. మనం ఎంతకాలం అని పాతదై ఉంటే మనల్ని మనం నష్టపరుచుకుంటాం. చివరికి మన ఉనికిని మనము కోల్పోయే వారంగా ఉంటాం. కాబట్టి మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో నాలో కూడా ఈ పరిసయ్యుని వంటి పులిసిన పిండి నాలో ఉన్నది ప్రభువా, నేను అసూయ పడుతున్నాను, నా సంఘం మీదనే, నా సేవకుల మీదనే నేను అసూయ పడుతున్నాను, ఇదిగో నేను ఓర్వలేకపోతున్నాను, నేను నష్టపరిచే వారిగా ఉంటున్నాను, నష్టపరిచే దానిగా ఉంటున్నాను అయ్యా, నేను చెడు మాటలు చెప్తున్నాను, ఇక్కడ చెప్తా ఉన్నాను ప్రభా, దయతో నన్ను క్షమించు ప్రభా అని అంటే దేవుడు ఖచ్చితంగా కొత్త ముద్దగా తయారు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం విమర్శించుకోవాలా, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. ఎప్పుడు ఎవరిని మార్చలేమనంటే, ఒక భక్తుడు అంటాడు, ఎవరైతే నేను పర్ఫెక్ట్, నాది కాదు తప్పు, నేను కాదు ఇది చేసింది, నా వల్ల అది కాదు, నేను మంచి వ్యక్తిని అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఎన్నటికీ మార్చలేరంట. నా భర్తే తప్పు, నా భార్యదే తప్పు, వీడిదే తప్పు, నా స్నేహితుడిదే, వాడిది, వీడిది, ఎవరైతే బ్లేమ్ చేస్తారో వాళ్ళని ఎన్నటికీ ఒక్కనాటికి కూడా మార్చలేరంట. ఎందుకంటే చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళు వేషధారణతో నిండిపోయి ఉంటారు, సున్నం కొట్టిన గోడల్లాగా ఉంటారు. పైకి భయంకరంగా భక్తిగా చాలా నీట్గా టైంకి ఉండడము అన్ని బానే ఉంటాయి, కానీ లోపల చూస్తే మొత్తము కుళ్ళిపోయిన స్థితి ఉంటది. ఆ కుళ్ళి ఎక్కడి నుంచి వస్తుందండి? అందుకే మత్తయి సువార్త 7:13 అనుకుంటాను, ఇరుకు మార్గమున ప్రవేశించుడి. లూకా సువార్తలో రాయబడింది ఆ ఇరుకు మార్గం గురించి. ఇరుకు మార్గమున అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు, వారు విశాల మార్గం వైపు వారు వెళ్ళిపోతారని రాయబడింది. వారి వలన కాదంట విశాల మార్గము. ఈ ఇరుకు మార్గంలో కఠినమైన దశలుంటాయి ఈ ఇరుకు మార్గంలో, కానీ వాళ్ళు విశాల మార్గం వైపు వెళ్ళిపోతారు. విశాలంగా రాయల్ గా జీవించాలి, పైకి కనపడాల, కానీ లోపల ఏ విధంగా ఉన్నా సరే. కానీ ఈ ఇరుకు మార్గంలో లోపలదే ఇంపార్టెంట్. ఇరుకు మార్గంలో ఒక వ్యక్తి నడవలేని స్థితిలో ఉంటాడు, చాలా దోగాడుకుంటూ వెళ్ళాలి, లేకపోతే వంగి నడవాలా, చాలా ఇరుగ్గా ఉంటది. ఒక లావుగున్న వ్యక్తి నడవలేడు. అటువంటి చాలా ఇరుక్కు సంకుచితమైన మార్గం అది. మరి ఆ మార్గమున వెళ్తున్న నీవు కుళ్ళు, ద్వేషము, అసూయ, చాడీలు చెప్పడము, లేదంటే మోసం చేయడము, వెనక నుండి వెన్నుపోటు పొడవడం, ఇవన్నీ ఒక పర్వతాల్లాగా తయారైతే
మరి వీటిని ఎప్పుడు దాటుకొని వెళ్ళగలం? ఒక ఇరుకు మార్గమే కఠినమై ఉన్నదే, మరలా నువ్వు ఒక పర్వతాలు లేపుకుంటే, అబద్ధాలాడి మోసాలు చేసి ఒక సంఘాన్ని బద్దలు చేసే స్థితిలో కొందరు ఉంటారు. మరి కాబట్టి మనం గ్రహించుకోవాలి ఎటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం, ఎటువంటి మరి జీవితం మనం కలిగి ఉంటున్నాం. ఇది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనం కూడా ఆయన నిజమైన శిష్యులుగా అనబడతాం. ఈ పులిసిన పిండిని మనము అది ఉదంతను పాడు చేస్తుంది కాబట్టి దాని దగ్గరికి మనము వెళ్ళకూడదు. అటువంటి దాన్ని మనలో నుంచి పారద్రోల ఒక్క గుణం చాలు మొత్తం నీ యొక్క. అందుకే ఈ మత్తయి సువార్తలోనే అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తే దాన్ని పెరికివేయి, లేదంటే అది నీ శరీరం మొత్తానికి నష్టపరచును. చూడండి, ఒక్క గుణం చాలండి, ఒకటే గుణము, ఒక వ్యసనం చాలు, ఒక అబద్ధాలు చెప్పే ఒక వ్యసనం చాలు మనల్ని నిలువున ముంచేస్తుంది. మనం శిష్యులుగా అవలేము, పేర్కొండొచ్చు, నేను కూడా శిష్యునేనండి, నేను కూడా అన్ని టైంకి ఉంటానండి, ప్రతి మీటింగ్ లో ఉంటానండి, ప్రతి సబ్జెక్ట్ తెలుసండి. కానీ నువ్వు శిష్యుడు కాలేవు. ఎందుకంటే నీలో దేవుని ఏదైతే మరి నిష్కాపట్యము సత్యము కోరుకుంటున్నాడో అవి లేనప్పుడు నువ్వు శిష్యుడు కాలేవు. కాబట్టి మనం కూడా ఈరోజు పరీక్ష చేసుకుందాం, మనల్ని మనమే విమర్శించుకుందాం. విషయాన్ని పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా కనికరించు అనే ఆయన ముందుకు వస్తాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన ఏమంటారు బ్రదర్? ప్రైజ్ లాడ్ అన్న, ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. మా బాబు ఆనంద్ పాల్ రేపు 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అన్న, మా బాబు కోసం ప్రార్థించండి. ఆనంద్ పాల్. థ్యాంక్స్ అన్న. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపాని దేవ యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవ, కనికరములు గల తండ్రి, అయా నీ వంటి వారు ఎవరును లేరు ప్రభా. మాకు చాలిన దేవుడు, గొప్ప దేవుడు అయా. మా హృదయ అంతరంగములను పరిశోధించి మమ్మల్ని సరిచేసి నీ శిష్యులుగాను నీ బిడ్డలుగాను చేసుకునే గొప్ప దేవుడవు తండ్రి. అయా, ఈ లోకంలో మేము పాపములో తప్పులో మరి నాయన ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని తండ్రి వెలివేస్తారు ప్రభా, మమ్మల్ని చేరదీయరు ప్రభా. కానీ నీవైతే తండ్రి గొప్ప దేవుడవి. పులిసిన పిండి మాల్లో ఉన్నది గ్రహించి తండ్రి దాన్ని వేరు పారివేయడానికి కృపను చూపిస్తూ వచ్చినావు ప్రభా. మీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విత్తబడిన వాక్యము నాలో మాలో ఫలించడానికి కృపను దయచేయండి. నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. సహాయం చేయండి, సమాధానం దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభా. ఎక్కడ నీ నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నావు ప్రభా. అయా, మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికై మీకు వందనాలు ప్రభా. సహోదరులని సహోదరులని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయా, మహాగణుడు, మా రక్షకుడు, మా ప్రభుడవు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తుంటున్నాం. అయా ముఖ్యంగా తండ్రి దుర్గాప్రసాద్ గారి అబ్బాయి విషయంలోనైనా నూతన కార్యాలు, గొప్ప కార్యాలను చేయండి ప్రభా. రేపు ఎగ్జామ్స్ ఉంటుండగా ప్రభా, ఆ బిడ్డ తండ్రి మరి నాయన చదువుకున్నది మరి నాయన రావడానికి కృపను దయచేయండి. జ్ఞానము, తెలివిని అయా, జ్ఞాపక శక్తిని, వివేచనను, ధైర్యమును ఆ బిడ్డకు అనుగ్రహిస్తురండి ప్రభా. మరి సెంటర్ కి సమయానికి వెళ్ళడానికి కృపను దయచేయండి. హాల్ టికెట్ వెంబడి తీసుకొని వెళ్ళడానికి కూడా కృపను దయచేయండి నాయన. నేను నడిపింపును దయచేయండి ప్రభా. సమాధానం దయచేయండి. ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ బిడ్డలందరూ కూడా పాస్ అవ్వడానికి కృపను దయచేయండి. ఈ తమ్ముడు చిన్నవాడు కూడా పాస్ అవ్వడానికి కృపను దయచేయండి ప్రభా. గొప్ప కార్యాలను చేయండి నాయన, సహాయం చేయండి ప్రభా. మరి నాయన తోడుగా నీడుగా ఉండండి. ముఖ్యంగా తండ్రి మరి నాకు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి మరి చంద్రశేఖర్ సార్ని మరి కేబిపిఎం టీం ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరి సార్ చేస్తున్న పరిచర్యని, టీం ని అందరినీ జ్ఞాపకం తీసుకోండి. తోడుగా నీడగా మీరు ఉండండి, బలపరచండి ప్రభా. ఇంకా గొప్ప కార్యాలు జరగడానికి కూడా కృపను దయచేయమని, బలపరుస్తురమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మరి ప్రేయర్ రిక్వెస్ట్స్ ఉన్నాయి, నేను ప్రేయర్ రిక్వెస్ట్లు చేస్తాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా అయినా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం యేసు ప్రభువా. అయా, మరి ఈ లోకంలో మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు ప్రభువా. అయా నువ్వు ఒక్కడవే నమ్మదగిన దేవుడు. మీ నామంలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఆయన సుందరరావు బ్రదర్ను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి ప్రభా. అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. ముట్టి తాకి స్వస్థత కలగజేసి మీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే తండ్రి ఎలిషమ్మ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఆమెను ముట్టండి, తాకండి, వాళ్ళ ఇంటికి రక్షణ భాగ్యము దయచేయండి ప్రభు. కంటి చూపులను సరళం చేసిన దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము నాయన.
అలాగే రేణుక సిస్టర్ ని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి ప్రభు. నాయన ప్రభా ఆమె ఆరోగ్యాన్ని ప్రభా నా తండ్రి మీరే నా తండ్రి స్వాధీనపరుచుకొని ప్రభు ఆమె శక్తి నుంచి విడుదల దయచేయమని ప్రభు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటాం. ప్రతి శోధన కొట్టివేసి కింద తప్పించండి, మీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా, మీకు స్తోత్రం. అలాగే యాదగిరి బ్రదర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన, వాళ్ళ కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో నా తండ్రి రక్షణలోకి నడిపించుకోండి ప్రభు. అతన్ని ముట్టి తాకి స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. అలాగే నా తండ్రి ఆనంద్ బాబు విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. రేపు ఎగ్జామ్స్ ఉండగా ప్రభు మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి, ధైర్యం అనుగ్రహించండి ప్రభు. మరి జ్ఞానంతో నింపి నాయన మరి తండ్రి ఎగ్జామ్ రాయిచుండగా ప్రభు మీరే తోడై ఉండి నా తండ్రి మీరే యొక్క ఎగ్జామ్ లో నా తండ్రి మీ యొక్క ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభువా, మరి జ్ఞానమును అనుగ్రహించండి, మీ కృప చూపమని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మరి ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ప్రభువా మీ ఆత్మకార్యాలు జరిగించి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని విన్న వాక్యాన్ని ప్రభావం హృదయాల్లో భద్రపరుచుకొని నెమరు వేసుకొని ప్రభావ వాక్య ప్రకారం మేము జీవించలాగా ప్రభావ మమ్మల్ని మేము విమర్శించుకుంటే తీర్పు పాలు కారంటున్నారు. అవును ప్రభావ, అది నిజము నా తండ్రి. మీ మాట సత్యము జీవము మార్గమై ఉన్న దేవ, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడ్. దుర్గా ప్రసాద్ బ్రదర్, ప్రైజ్ రాడ్ బ్రదర్. దుర్గా ప్రసాద్ అన్నా ప్రైజ్ అన్నా, ఆశీర్వాదం ఏమో కదా బ్రదర్? అన్నా లేదన్నా, మీరు ఏంటన్నా? ఓకే, థ్యాంక్ యూ. యేసు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడయుండి నడిపించి ఆదరించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్.